హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు సింపుల్గా బెండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా బెండకాయల్ని శుభ్రంగా కడిగేసి తీసుకోవాలి. నేను ఇక్కడ 1 కేజీ వరకు బెండకాయలు తీసుకున్నాను. తర్వాత కడిగినవన్నీ ఒక క్లాత్ తీసేసుకొని ఆ క్లాత్ మీద వేసేసుకోవాలి. కొంతమంది కడగకుండా ఓన్లీ క్లాత్తో తుడిచేసి వేసుకుంటారండి. అలా వేసుకుంటే డస్ట్ అంతా పోదు. అందుకనేసి నేను కడిగేసి తీసుకున్నాను. చూడండి ఎంత డస్ట్ వచ్చిందో. ఆ తర్వాత మొత్తం శుభ్రంగా పై వాటర్ అంతా పోయేంత వరకు శుభ్రంగా తుడుచుకోవాలి. ఇలా అన్నమాట. తర్వాత బెండకాయలు కట్ చేయటం లేట్ అవుతుంది కదా, కాబట్టి నేను 5-6 ఒకేసారి తీసేసుకొని కట్ చేసుకుంటున్నాను. ఇలా అన్నీ కట్ చేసేసుకోవాలి. చూడండి, ఈ సైజులో ఫ్రైకి సరిపోతుంది. ఈ సైజులో ఉన్నాయంటే ఫ్రైకి ముక్కలు బాగుంటాయి. ఆ తర్వాత ఒక బాండీలో ఆయిల్ తీసుకోవాలి. అది కొంచెం వేడెక్కిన తర్వాత కట్ చేసుకున్న బెండకాయ ముక్కలన్నీ వేసేసేయాలి. నాకు కొంచెం కిందలకి పోయాయి. అలా వేసుకున్న వాటిని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అన్నీ కదుపుకుంటూ కొంచెం సేపు వేయించుకోవాలి. చూడండి, ఇలా నెమ్మదిగా కలుపుకుంటూ వేయించుకోవాలి. బెండకాయలకి జిగురు వచ్చేస్తుందండి. దానికోసమని నేను కొంచెం ఆయిల్ ఎక్కువగా తీసుకున్నాను. ఇలా ఆయిల్ ఎక్కువ తీసుకోవడం వల్ల జిగురు అనేది రాదు. ముక్కలు అతుక్కుపోకుండా నీట్గా ఫ్రై అనేది నీట్గా వస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. కొంచెం వేగిన తర్వాత చూపిస్తున్నాను. ఇలా అన్నమాట. ముక్కలు అనేది చిదిరిపోకుండా వస్తాయి. తర్వాత అవి వేగుతూ ఉన్నాయి. ఈలోగా ఒక మిక్సీ జార్ తీసుకొనేసి దాంట్లోకి ఒక 10-15 దాకా వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి. దాంట్లో ఫ్రైకి తగినంత కారం వేసుకోవాలి. నేను కొంచెం కారం ఎక్కువగానే వేస్తున్నాను ఫ్రై కాబట్టి. తర్వాత తగినంత ఉప్పు తీసుకోవాలి. దాంట్లోకి శనగపప్పు అంటారు కదా, అవి వేసుకుంటున్నాను. టేస్ట్ బాగుంటుంది. దీనిలోనే కొబ్బరి ముక్కలు కానీ లేదంటే కొబ్బరి పొడి కానీ యాడ్ చేసుకోవచ్చు. నేను తర్వాత యాడ్ చేస్తాను. చూడండి, ఇలా మెత్తగా కాకుండా ఇలా బరకగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత వేగిపోయాయి చూడండి. ఈ మాత్రం వేగితే సరిపోతుంది. ఇలా వేగిన వాటిని అన్నింటినీ పక్కన ఇంకో ప్యాన్లోకి తీసుకోవాలి. తీసేసుకున్నాను. తర్వాత పల్లీలు తీసుకొని కొన్ని వేయించుకోవాలి. పల్లీలు కూడా వేగిపోయాయి. అదే ప్యాన్లో మళ్ళీ వేసేసుకోవాలి. ఆ తర్వాత కొంచెంగా కరివేపాకు తీసేసుకోవాలి. కరివేపాకు కూడా వేగిపోయిన తర్వాత సేమ్ దానిలో ఆ ప్యాన్లోకే తీసేసుకోవాలి. బెండకాయలు, పల్లీలు, కరివేపాకు 3 ఒకే ప్యాన్లోకి తీసుకున్నాను. చూడండి, ఇలా అది తీసేసి ఆయిల్ తీసేసి పక్కన పెట్టేసి తర్వాత ఇది పెట్టేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి నేను కొబ్బరి పొడి వేస్తాను అన్నాను కదండి, తురిమి వేసుకుంటున్నాను. ఆ తర్వాత గ్రైండ్ చేసుకున్న కారం వేసేసాను. వేసేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకుంటున్నాను. ఇలా మొత్తం పూర్తిగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఒక
2 సెకండ్స్ 3 సెకండ్స్ ఉంచామంటే కారం మాడిపోకుండా పచ్చివాసన పోయి బాగా వేగుతుంది. అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.